రామ్టాక్కి తిరిగి స్వాగతం. అయోధ్య రామాలయ నిర్మాణం దేశాన్ని ఓ కుదుపు కుదిపింది. 500 సంవత్సరాల వివాదానికి 2019 నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ముగింపు పలికింది. 2020 ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. 2024 జనవరి 22న రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అదే ఇప్పుడు 3 నుంచి 5 జూన్ మధ్య రామ దర్బారుకి 7 పుణ్యక్షేత్రాలకి 7 ఇతర దేవాలయాలకి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ 3 రోజులు రామ దర్బార్ అంటే అయోధ్య రామాలయంలో మొదటి అంతస్తుల్లో నిర్మిస్తున్నటువంటి శ్రీరాముని దర్బార్. ఇందులో రాముడు విగ్రహం, రాజైన రాముడు విగ్రహం, సీతాదేవి విగ్రహం, లక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమాన్ విగ్రహాలు ఉంటాయి. ఇది రామ దర్బార్ అంటారు దీన్ని. దీని నిర్మాణం, దానికి ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది 3 రోజుల్లో. నాకు తెలిసి 5వ తేదీ శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అలానే ఈ ఆలయ ప్రాంగణంలో 7 పుణ్యక్షేత్రాలు, ఏ 7 దేవాలయాలు ఎక్కడెక్కడంటే శివునికి, గణేశునికి, హనుమాన్కి, సూర్యదేవునికి, భగవతికి, అన్నపూర్ణ మాతాకి, శేషనాగు లక్ష్మణ్కి దేవాలయాలకి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. వాటితో పాటు 7 మరిన్ని దేవాలయాలు మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అలాగే అహల్య, శబరి, నిషాద్రాజ్ వీళ్ళకి కూడా జరుగుతూ ఉంది. వీటితో పాటు రామాలయ నిర్మాణం పైన శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరానికి స్వర్ణ శిఖరం చేస్తున్నారు. బంగారు తాపడం చేయటం కూడా అయిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే 2024 జనవరి 26న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠతో మొదలై ఈ ప్రాణ ప్రతిష్ఠలతోటి ఈ కార్యక్రమం ముగిస్తుంది. నిజం చెప్పాలంటే రామాలయ నిర్మాణమే తుద్దెసుకు వచ్చేసింది. అంటే ఇంకా మిగిలినవి కొన్ని. మ్యూజియం ఒకటి ఈ ప్రాంగణంలో, తర్వాత పరిశోధన కేంద్రం ఒకటి, అలాగే స్పిరిచువల్ గార్డెన్ ఒకటి, ఈ 3 కూడా డెవలప్ చేస్తున్నారు. అలాగే ప్రహరీ నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. ఇవన్నీ కలిపి అక్టోబర్ నవంబర్ కల్లా ఈ సంవత్సరం పరిపూర్ణమవుతుంది అయోధ్య రామాలయ నిర్మాణం. ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా జరిగినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం 2025కు ముగింపు పలుకుతుంది. ఇది క్లుప్తంగా. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, అసలు ఎందుకింత దేశంలోనే కాదు, భారతీయులు ఎక్కడున్నా ప్రపంచంలో ఈ రామాలయం రాముడి విషయంలో ఇంతగా స్పందించారు అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు రాముడు అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు, అందరి వాడయ్యాడు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన కేవలం ఇతిహాసంలో ఉన్నటువంటి ఒక రామాయణ కావ్యంగానే కాదు, మన జీవితాల్లో భాగస్వాములుగా చూసుకున్నారు ప్రతి వాళ్ళు కూడా. ఒకటి, నంబర్ 1 ధర్మపాలన. ధర్మపాలన అంటే ఏంటి? ధర్మపాలన అంటే ఇవాళ ఉన్న ధర్మంతో ఆ రోజు ధర్మాన్ని పోల్చొద్దు.
అంటే సమాజాన్ని నడిపేదే ధర్మం. కోడ్ ఆఫ్ లాస్ అండి ధర్మం అంటే కరెక్ట్గా చెప్పాలంటే. మరి అది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దాన్నే యుగాన్ని బట్టి అనేవాళ్ళు. యుగ ధర్మం అంటారు. ఆ రోజున్న ధర్మం ఈరోజు మనకు తప్పు అనిపించవచ్చు. ఈరోజు మనం పాటించేది ఆనాటి జనాలు ఆలోచనల్లో తప్పు అవ్వచ్చు. అలా ఎప్పుడు చూసుకోకూడదు. ఏ కాలానికి సంబంధించిన ధర్మాన్ని ఆ కాలంకే అన్వయించాలి. అలా చూసినప్పుడు ఆయన ధర్మ పాలన అంటే ఆ యుగపు ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి. నేను రాజును కాబట్టి అంతా నా ఇష్టం అని చెప్పి రామచంద్రుడు ఎప్పుడు అనుకోలేదు. ఆయనలో ఉన్న గొప్పతనం అది. అందుకు ఆయన అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ధర్మ పాలనని నిష్ఠతోటి ఆచరించాడు. తర్వాత ప్రజలే ప్రభువులు, కింగ్ ఈజ్ అకౌంటబుల్ అని చెప్పి ఇవాళ కాదు, ఆ రోజే రాజు కూడా ప్రజల దీని ప్రకారమే పరిపాలన చేయాలని ఆ రోజు ఆ ఇన్ని వేల సంవత్సరాల క్రితమే రాముడు నిర్ణయించుకున్నాడు. దాన్ని పాటించాడు. ప్రజా పాలన అంటే ఎట్లా ఉంటుందో, రాజు ప్రజల అభిష్టం మేరకే ఎలా పరిపాలన చేయాలో అలా జవాబుదారీతనాన్ని ఆ రోజే చూపించాడు. తర్వాత రాముడు ఇదన్నిటితో పాటు ఒక విలువలతో కూడిన జీవితాన్ని ఆయన ఆచరించాడు కాబట్టే ప్రజలకు ఆదర్శప్రాయుడయ్యాడు. మాట కోసం నిలబడటం, పితృవాక్య పాలనని ఆచరించటం, పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించటం, అలానే అన్నిటికన్నా ముఖ్యంగా ఒక స్త్రీకి బద్ధుడై ఉండటం. స్త్రీ ఒక పురుషుడి సంబంధం ఆధునిక ప్రజాస్వామ్యంలో ఏదైతే నైతిక సూత్రం ఉందో అప్పట్లోనే ఆయన పాటించాడు దాన్ని. ఇవన్నీ కలిసి ఏమైపోయినాయి అంటే రాముడు ఆదర్శ జీవిగా జనం చూసుకుంటున్నారు. దేవుడుగానే కాదు, ఆదర్శ పురుషుడుగా కూడా జనానికి ఆ విధంగా ఆకట్టుకుంది ఆయన చరిత్ర. అందుకని అందరికీ ఆదర్శప్రావుడయ్యాడు, అందరి వాడయ్యాడు. మనకే కాదు, చూడండి ఇండోనేషియా మొత్తం ఈ రోజుకి అది మొత్తం ఎక్కువ భాగం ముస్లిం దేశం. కానీ వాళ్ళు ఈ రోజుకి రామాయణ చరిత్రతో ముడిపడి ఉన్నటువంటి జీవితాలు, ప్రభావితమైనటువంటి జీవితాలు. థాయిలాండ్, అయోధ్య పేరుతే ఒక నగరమే ఉంది థాయిలాండ్లో. అట్లని మీరు సౌత్ ఈస్ట్ ఏషియాలో కంబోడియా, వియత్నాంలో కూడా ఎక్కడికైనా వెళ్ళండి. అది ఎందుకు అట్లా అంటే ఒకే మాట చెప్పాలంటే రాముడు ఒక మతానికి చెందినవాడు కాదు, ధర్మ పరిరక్షకుడు. ధర్మం అంటే మతం కాకపోవచ్చు, ధర్మ పరిరక్షకుడు. ధర్మాన్ని పాటించటానికి ఎటువంటి బంధుప్రీతి లేకుండా పాటించినటువంటి వ్యక్తి. ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి మూలమైన రూల్ ఆఫ్ ది లా, చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ ది లా అని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం కదా ఆధునిక ప్రజాస్వామ్య నమూనాలో. మరి దీన్ని ఆ రోజే రాముడు పాటించాడు. అందుకు అందరి వాడయ్యాడు, ఆదర్శప్రాయుడయ్యాడు. ఆశ్చర్యం చూపించాడండి, కేం లేదు. రాజైనా ఇంకొకరైనా తన ధర్మాన్ని తను కంపల్సరిగా పాటించాల్సిందే, రాజు కాబట్టి నాకు వర్తించవని చెప్పలేదు. ఇంతగా జనాన్ని ఆకట్టుకున్నాడు కాబట్టే ఇది జాతీయ ఉద్యమమైంది. అయోధ్య రామాలయము భారతీయులు ఎక్కడున్నా ఒక్కటి చేసింది. అందుకే రాముడు అందరివాడు, మనందరి మన్నన కొన్నవాడు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.